మనకు ఇష్టమైన దాన్ని కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేం. అది మనిషి అయినా మనీ అయినా. కొన్ని సందర్భాల్లో ఇతరుల నోటిని మూయించడానికి ప్రయత్నించడం కంటే మన చెవులను మూసుకోవడం మంచిది. మీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని దరిచేరనీయకండి. ఎందుకంటే సోమరిపోతూ దేన్ని సాధించలేడు. రైతు పడని కష్టం లేదు, రైతు చూడని నష్టం లేదు. మనకు అన్నం గురించి ఎదురు చూసే రోజు వస్తే తప్ప రైతు విలువ తెలియదు. సంపాదనకు మించి ఖర్చు, పక్కవారిలా బ్రతకాలనే ఆశ వ్యక్తికి రెండూ ప్రమాదమే. ఒకటి మిమ్మల్ని అప్పుల పాలు చేస్తే, రెండవది మీ సంతోషాన్ని మీకు దూరం చేస్తుంది. అర్థం చేసుకోలేని గుడ్డితనం ముందు ఏ అద్దం పెట్టినప్పటికీ అది వ్యర్థమే. ఏదైనా సాధించే వరకు సమాజం దృష్టిలో నువ్వు ఒక పిచ్చోడివి. ఏదైనా సాధించాక వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక మహామేధావి. మీరు చేసే పని మీద చిత్తశుద్ధి లేకున్నా పర్వాలేదు, కానీ పక్కవాడి మీ పని చెడగొట్టాలన్న చెత్త బుద్ధి లేకుంటే చాలు. భుజాల మీద ఉన్న బరువుని బలమున్నోడు ఎవడైనా మోస్తాడు, కానీ మనసులో ఉన్న బాధని, బంధాల విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు. ఆ బంధం ప్రేమైనా స్నేహమైనా మరే బంధమైనా. మన కోసం మనం బ్రతకడం ఎప్పుడో మర్చిపోయాం. సమాజం, బంధువులు ఏమనుకుంటారో అని బ్రతుకుతున్న రోజులు ఇవి. మీకు ఇష్టం ఎక్కువగా ఉన్న వారి మీద కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే. ఈ సమాజంలో ఎన్నో రుగ్మతలను ఉచితంగా నయం చేయగల ఏకైక ఔషధం నీ చిరునవ్వు. అభిమానం అనేది అప్పు లాంటిది, దానిని ఎప్పుడు చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం అనేది సంపద లాంటిది, దానిని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి. అర్థం చేసుకోకుండా ఎవరిని ఎంచుకోకండి, అపార్థం చేసుకొని ఎవరిని దూరం చేసుకోకండి. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమలు, లోపల ద్వేషాలు. పైకి మనిషితత్వం, లోపల రాక్షసత్వం. పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి సొసైటీలో మనిషి నైజం. నిజాన్ని మార్చే శక్తి ఈ సొసైటీలో ఎవరికీ లేదు, కానీ ఈ సొసైటీని మార్చే శక్తి నిజానికి ఉంది. అబద్ధాన్ని ఆరాధించే ఈ సొసైటీలో నిజాన్ని నిరూపించడం అంత తేలికేం కాదు. ఒకవేళ నిరూపించినా ఆ నిజాన్ని అందరూ అంగీకరించలేరు. మూర్ఖులు మాత్రమే నోటిని వాడుతారు, తెలివైన వాళ్ళు మెదడును వాడుతారు. వివేకవంతులు మనసును వాడతారు, సంస్కారవంతులు మౌనాన్ని వాడతారు. తనను తాను సరిచేసుకుంటూ ముందుకు సాగే మనిషి త్వరగా అనుకున్నది సాధిస్తాడు. ఒక వ్యక్తిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది, మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. మనం మిత్రులను కలుపుకుంటూ శత్రువులను ఎదిరించుకుంటూ ముందుకెళ్తేనే లైఫ్లో విజయం సాధించగలం. డబ్బు ఉంటే అన్ని బంధాలే, డబ్బు లేకపోతే అన్ని బాధలే. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి అనుకుంటారు, కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించేటప్పుడు మాత్రం కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు మీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే మీకు విలువ ఇస్తారు. లేని వినయాన్ని, ప్రేమని నటిస్తారు. ఒక్కసారి మీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతాయి. మంచి వెనుక ఎవడు పరిగెత్తడు, చెడు వెనుక అందరూ పరిగెడతారు. ఉదాహరణకి మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళడు, కానీ పాలు అమ్ముకునేవాడు కొనేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాడు. వాల్యూ లేని మనుషులకి ఎంత వాల్యూ ఇచ్చినా చివరకు మన వాల్యూనే పోతుంది. కొన్ని కోల్పోవడానికి క్షణాలు చాలు, కానీ వాటి నుండి కోలుకోవడానికి మాత్రం కొన్ని యుగాలు కూడా సరిపోవు. డబ్బులు ఉన్నన్ని రోజులు కొంతమందికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి. అప్పుడు మనం వాళ్ళ కళ్ళకి కనిపించం కూడా. నువ్వంటే ఇష్టం ఉన్న వారిని అశ్రద్ధగా, చులకనగా చూడకు. ఎందుకంటే ఎప్పుడో ఒకరోజు తెలుస్తుంది ఉన్న వజ్రాన్ని వదిలేసి రంగురాళ్ళ కోసం వెతుకుతున్నావు అని. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. రాయిని ఎంత సానబెట్టినప్పటికీ వజ్రం కాలేకపోవచ్చు, కానీ ఆ వజ్రాన్ని ఆ రాళ్ళతో నిర్మించిన గదిలోనే దాయగలం. ఇక్కడ దేని వాల్యూ దానిదే. మీ నవ్వు వెనుక ఉన్న బాధని, మీ మౌనం వెనుక ఉన్న అర్థాన్ని, మీ కోపం వెనుక ఉన్న ప్రేమను ఎవరైతే గుర్తిస్తారో వారే మీకు నిజమైన స్నేహితులు.
నీకు మంచితనం ఉండడం మంచిదే, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చేయి. శ్రమ అనేది నీ ఆయుధమైతే విజయం నీకు బానిస అవుతుంది. ప్రతి అడ్డమైన వాళ్ళతో నమ్మకంగా ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను నమ్ముకున్న వారితో నువ్వు నమ్మకంగా ఉంటే చాలు. పక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకండి, ఎందుకంటే మీకు ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో దానిని దేవుడు మీకు ప్రసాదిస్తాడు. రోల్డ్ గోల్డ్ నగలు కొత్తలో బాగానే మెరుస్తాయి, కానీ రోజులు గడిచే కొద్దీ అసలు రంగు బయటపడుతుంది. అలాగే కొందరు వ్యక్తులు కొత్తలో బాగానే మాట్లాడతారు, కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. మంచి వాళ్ళను దూరం చేసుకుంటే చివరికి ముంచే వాళ్ళే దొరుకుతారు. తెలిసింది చాలా తక్కువ అని భావిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడమే జ్ఞాన సముపార్జనకు నిజమైన సూత్రం. లైఫ్లో ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్ళని తెప్పిస్తుంది. మీరు ఇష్టపడినా పడకపోయినా మీ జీవితంలో ఇప్పుడున్న పరిస్థితిని మీరు అనుభవించి తీరవలసిందే, అది ఆనందమైన లేదా విషాదమైన. ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి, కానీ మనం ఎక్కువగా మాట్లాడి తక్కువగా వింటాం. ఒక ఆలోచన ఏది చేశాక ఆలోచిస్తాం. ఇవే మన సమస్యలకు కారణాలు. మీ తెలివితేటలతో ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి, ఎందుకంటే దేవుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే సహనంతో సావాసం చేయాలి. ఆవేశంతో సావాసం చేస్తే చివరికి అపజయాన్ని తెస్తుంది. నువ్వు ఎప్పుడు ఓడిపోతావా, నువ్వు ఎప్పుడు పడిపోతావా అని నీ శత్రువుల కంటే ఎక్కువగా నీ వాళ్ళు అనుకున్నవారు ఎదురు చూస్తుంటారు. ఎవరు ఏం చెప్పినా వినండి. విన్న వెంటనే తొందరపడకుండా అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకొని ప్రవర్తించండి. అప్పు చేసి గొప్పగా బ్రతకడం కంటే గంజి తాగి గౌరవంగా బ్రతకడం మేలు. ఎందుకంటే అప్పులు చేసి అడ్డమైన వారి ముందు తల దించుకొని బ్రతకడం కంటే నీతిగా నిజాయితీగా 4 రోజులు బ్రతికినా చాలు. మాట్లాడే మాట జాగ్రత్త, దాచుకోలేని ప్రేమ జాగ్రత్త, అనవసరమైన కోపం జాగ్రత్త, మళ్ళీ తిరిగి రాని ఈ క్షణం జాగ్రత్త. సింహం ఎప్పుడు సింహాసనం కోసం ఆరాటపడదు, అది ఎక్కడ కూర్చుంటే అదే దానికి సింహాసనం అవుతుంది. అలాగే నీతిమంతుడికి గుంపులతో పని లేదు, వారు ఎక్కడ ఉన్నా వారి వన్నే తగ్గదు. కలిసి వచ్చినోళ్ళు లైఫ్లో కొంచెం తొందరగా సెటిల్ అవుతారు, కష్టపడే వాళ్ళు కొంచెం లేటుగా సెటిల్ అవుతారు. గేదెకి గడ్డి దొరికినంత తొందరగా సింహానికి జింక దొరకదు. తలుచుకుంటే మీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా మీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా మీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఈ కాస్త కష్టానికే తల వంచేస్తే ఎలా? అజ్ఞాని అనేవాడు ఈగలాంటివాడు, జ్ఞాని అనేవాడు తేనెటీగ లాంటివాడు. ఈగ కనబడ్డా ప్రతి చెత్త మీద వాలుతుంది, తేనెటీగ చక్కటి పువ్వుల్లో మకరందం మీద మాత్రమే వాలుతుంది. ఎదురు చూసే ఓపిక నీకు ఉంటే సమాధానం తప్పకుండా నీకు దొరుకుతుంది. ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారు అంటే వాళ్ళు తమ నాశనానికి బాగా దగ్గరవుతున్నారని అర్థం. నీ సహనం ఎన్నో బాధలను తగ్గిస్తుంది, నీ చిరునవ్వు నీ వాళ్ళని నీకు దగ్గర చేస్తుంది. ధనం ఉన్నవాడు సముద్రం లాంటివాడు, ఒక్కరి దాహం కూడా తీర్చలేడు. గుణం ఉన్నవాడు బావి లాంటివాడు, ఊర్లో అందరి దాహం తీరుస్తాడు. అవసరం ఉంటే అల్లుకుపోవడం, అవసరం తీరిపోయాక అవతలకు నెట్టడం, ఇదే నేటి మనిషి నైజం. భార్య అంటే భర్తను అర్థం చేసుకునేలా ఉండాలి. భర్త యోగక్షేమాలు చూస్తూ అతనికి కాస్త సుఖాల్లో తోడుగా ధైర్యంగా నిలబడాలి. లైఫ్లో అన్ని బాధ్యతలు మోసేవాడు ఆనందంగా ఉండలేడు, అలా కనిపిస్తాడు అంతే. జీవితంలో ప్రతిదీ మనం సాధించలేం, కాబట్టి చేసే వాళ్ళకి చప్పట్లు కొట్టాలి, చేయగలిగిన వాళ్ళని ప్రోత్సహించాలి. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు, మౌనంగా ఉండు కానీ మాట పడకు, విలువలేని చోట నోరు విప్పకు, అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో, నీ కోసం ఎప్పుడు ఎవరూ రారు. నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ మొండిగానే ఉంటాడు, ఎందుకంటే వాడికి నటించడం రాదు కాబట్టి. నువ్వు ఎంత కష్టపడుతున్నావు అంటే
దానికంటే నువ్వు ఎలా ప్రయత్నిస్తున్నావు అనేది చాలా ముఖ్యం. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు కూడా అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం కూడా ఉండాలి. సంతోషంగా ఉండడానికి 99 కారణాలు ఉండి బాధపడడానికి ఒక్క కారణం ఉన్నా మనసు ఎందుకో ఆ ఒక్క కారణాన్నే కోరుకుంటుంది. నీకు గల శక్తిని బట్టి నిన్ను నువ్వు అంచనా వేసుకుంటావు. నువ్వు చేసే పనులను బట్టి ఇతరులు నిన్ను అంచనా వేస్తారు. కోపంతో ఫ్రెండ్షిప్ చేసేవాడికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపదలతో పని లేదు. దయ కలిగిన వాడికి ఏ ఆయుధంతో పని లేదు. రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడున్నామనేది ముఖ్యం కాదు, మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామన్నదే ముఖ్యం. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. నిన్ను వదిలి వెళ్ళిన వారందరూ నీతో ఉండడానికి అర్హత లేని వాళ్ళు అని గ్రహించు. తోటి వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆటలాడకు. ఎందుకంటే కాలం చాలా శక్తివంతమైనది. ఏదో ఒకరోజు నీకు కూడా అలాంటి పరిస్థితి రావచ్చు. పొలంలో విత్తనం వేయకపోతే గడ్డి పెరుగుతుంది, నేల వృధా అవుతుంది. మనసులో మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకపోతే చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి, జీవితం వృధా అవుతుంది. మనం అందరిలో మంచి చెడులు ఉంటాయి. కాకపోతే అవసరం ఉన్నప్పుడు మంచి మాత్రమే కనిపిస్తుంది. అవసరం తీరగానే చెడుని వెతకడం మొదలు అవుతుంది. నిందలు ఎన్ని వేసినప్పటికీ నిజం ముందు నిలబడవు. ఎందుకంటే నిజం నిప్పు కాబట్టి. కష్టంతో పైకి వచ్చిన వాడికి ఉన్నంత అణకువ, విధేయత కలిసొచ్చిన వాడికి ఎప్పుడూ ఉండదు. తెలియక చేజారిన దాన్ని తిరిగి పొందాలనుకోవడం అమాయకత్వం. చేతిలో ఉన్న దాన్ని పొందాలనుకోవడం మూర్ఖత్వం. కొందరు చెప్పే మాటలకు చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు. ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు, చేసేవన్నీ వెనుక గోతులు. ఇదే నేటి సమాజం తీరు. ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించి కూడా ఇతరులకు చెప్తారు. సందేహం వద్దు. నిన్ను అర్థం చేసుకునే మనిషి ఉంటే లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ప్రతి క్షణం ఆనందంగానే ఉంటుంది. ముక్కలైన మనసు, ఆకలిగా ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ఈ మూడు లైఫ్లో ఎన్నో పాఠాలను నేర్పుతాయి. నువ్వు పడిపోయి ఓడిపోతావని అందరూ ఎదురు చూసిన చోటే నువ్వు నిలదొక్కుని నిలబడి గెలిచి చూపించడమే నీ అసలైన గెలుపు. తినడానికి తిండి ఉన్నా సరే అప్పుడప్పుడు ఆకలితో జీవించు. ఆ బాధ నీకు ఎంతో కొంత జీవితాన్ని నేర్పిస్తుంది. నీ లైఫ్లో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని ఆపగలేవు. నీ చేతిలో ఉన్నది ఒకటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే. కదిలే మేఘాలను కట్టి బంధించాలనుకోవడం ఎంత అవివేకమో, మనల్ని కాదనుకొని వెళ్ళిన బంధాలను పట్టుకొని వేలాడడం కూడా అంతే అవివేకం. సమయ పాలన, క్రమశిక్షణ ఈ రెండూ లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా పూర్తి చేయలేవు. ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా ఆనందం ఈ రెండూ ఉన్న వాళ్ళే ఈ సమాజంలో అత్యంత అదృష్టవంతులు. బయటి వారి దగ్గర మంచితనం పొందడం తప్పు కాదు, కానీ ఇంట్లో వారిని చులకనగా చూడడం తప్పు. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాం. ఆ తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా కనిపిస్తాం. తమ అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, తమ ఆపదను బట్టి దగ్గర అయ్యేవారు, తమ పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవారు మనకు ఎప్పటికీ పనికిరారు. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం ఇవ్వని ధనం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్టే. నీకు ఆనందాన్ని ఇచ్చేవన్నీ మంచివి కావు, బాధ కలిగించేవన్నీ నీకు చెడ్డవి కావు. చేయి జారాకే కంటి అద్దాలు మిగిలిపోతాయని ఎంతో జాగ్రత్తగా ఉండే మనం మాట జారితే మనసు విరిగిపోతుంది అని మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి. బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి. చాలామంది అమావాస్య మంచిది కాదంటారు. మహాభారత యుద్ధాన్ని పాండవులు అమావాస్య నాడే ప్రారంభించారు.
విజయాన్ని సాధించారు. అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని గెలిపించిన ముహూర్తం అది. కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య మంచి రోజు అని ఆ రోజు కోసం వేచి ఉండి పనులు ప్రారంభిస్తారు. మంచితనం అనేది ఒక మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా అది మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది. గుండె లోతుల్లో నుండి జీవం పోసుకుంటూనే ఉంటుంది. అడిగే స్వేచ్ఛ, చెప్పుకునే స్వాతంత్రం లేనప్పుడు అది బంధం ఎలా అవుతుంది? బానిసత్వం అవుతుంది. ఓడిపోతున్నామని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోని వారు నిజమైన ధైర్యవంతులు. మీరు వెళ్ళిన చోట మర్యాద ఇవ్వడం లేదనడం తప్పు. అసలు మర్యాద లేని చోటికి వెళ్ళడం మీరు చేసిన తప్పు. నీకు బాగా ఇష్టమైన వ్యక్తి నిన్ను బాధ పెడితే కోపం రాదు, కన్నీళ్లు మాత్రమే వస్తాయి. మనల్ని ప్రేమించే వాళ్ళ ఎదుటే మన తప్పుల్ని ఒప్పుకోగలం. కారణం క్షమిస్తారని కాదు, అర్థం చేసుకుంటారనే నమ్మకంతో.